హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 ఓటింగ్లో అయితే టాప్ లేపుతున్నారు ఫ్యాన్స్. టాప్ ఓటింగ్ ఎవరికి పోల్ అవుతుంది, లీస్ట్ ఓటింగ్ ఎవరికి పోల్ అవుతుంది, అలాగే వీక్ స్టార్టింగ్లోనే ఎలిమినేషన్పై క్లారిటీ వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రావడంతో హౌస్కి కొత్త కళ అయితే వచ్చింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ప్రోమోలో అయితే చాలా ఫన్నీగా సాగిపోతుంది హౌస్ మేట్స్ కన్వర్జేషన్. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో గంగవ్వ ఉంది 22% ఓటింగ్తో. గంగవ్వ టాప్లో దూసుకుపోతుంది. అలాగే ఆమె ఓటింగ్కి కూడా డిజర్వ్ క్యాండిడేట్ అనే చెప్పాలి. ప్రోమోలో లైవ్లో చూసినట్టయితే గంగవ్వ చాలా యాక్టివ్గా అయితే ఉంది ఫస్ట్ వీక్ అయితే. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 19% ఓటింగ్తో. విష్ణుప్రియకి కూడా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. విష్ణుప్రియ కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే టాప్ 5 కంటెస్టెంట్ అయితే అవుతుంది. థర్డ్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 17% ఓటింగ్తో. పృథ్వీకి కూడా డబల్ డిజిట్ ఓటింగ్ పోల్ అవుతుంది. నిఖిల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల నిఖిల్ ఫ్యాన్స్ అందరూ పృథ్వీకి అయితే ఓట్స్ వేస్తున్నారు. ఫోర్త్ ప్లేస్లో మెహబూబ్ ఉన్నాడు 17% ఓటింగ్తో. మెహబూబ్కి కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో యష్మి ఉంది 14% ఓటింగ్తో. యష్మికి కూడా డబల్ డిజిట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. లీస్ట్ ఓటింగ్ 7%తో సీత అయితే 6th ప్లేస్లో ఉంది. ఈ వారం వీక్ స్టార్టింగ్లోనే ఫస్ట్ డేనే ఎలిమినేషన్పై క్లారిటీ వచ్చేసినట్టే. సీతకి సింగిల్ డిజిట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. 5 కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. గంగవ్వ, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్ దిల్సే, యష్మి. ఒక సీత మాత్రమే డేంజర్ జోన్లో ఉంది. చూడాలి ఈరోజు నామినేషన్స్ తర్వాత ఓటింగ్ ఏమన్నా చేంజ్ అవుతుందో అలాగే ఉంటుందో. ఒకవేళ అలాగే కొనసాగితే ఖచ్చితంగా ఈ వారం సీత అయితే ఎలిమినేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఆల్. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.